నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. నిర్మాతగా మారబోతున్నారా జూనియర్ ఎన్టీఆర్? చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారబోతున్నాడా? హీరోలో చాలా మందికి సొంత బ్యానర్స్ ఉన్నాయి. ఆయా బ్యానర్ల మీద కొందరు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తున్న సంగతి కూడా తెలుసు. అలా కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన హీరోల లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారట. వాస్తవానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి సొంత బ్యానర్ కిందే లెక్క. అన్న నందమూరి కళ్యాణ్ రామ్దే ఆ బ్యానర్ కాబట్టి ఇక తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్కి కొత్త బ్యానర్ అవసరం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒకటి రెండు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేసేందుకోసం కొత్తగా ఒక బ్యానర్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు మనకు తెలుస్తోంది. తండ్రి పేరు మీద ఆ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాడు అన్న కోణంలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలు ఇప్పటికే వాళ్ళ బ్యానర్స్ ద్వారా చిన్న సినిమాని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ కూడా గతంలో నితిన్ సినిమాని ప్రమోట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడైన ఒక యంగ్ హీరో సినిమా జూనియర్ ఎన్టీఆర్ కొత్త బ్యానర్ ద్వారా ప్రమోట్ కాబోతోంది అన్నది చాలా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు, జాన్వీ కపూర్ హీరోయిన్. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.